టక్కర్ల కాలం చేస్తే గాచారం మంచిగా లేదనుకుంటాం. పెద్ద మనిషి వెళ్ళిపోతే ఆవుసు ఆడికే అని సరిపెట్టుకుంటాం. ఏదన్నా బీమార్ వస్తే చేతనైన కాడికి దానిలో అన్నం మన చేతిలో లేకుండా అయిందని బాధపడతాం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదబ్బా. ఏనుగర్ర లెక్కున్నోళ్ళు కూడా లొట్ట పీసు కట్టలేక కూలబడుతున్నారు. ఏ రోగం లేనోళ్ళు కూడా ఇంటోళ్లకు దూరం అవుతున్నారు. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే పైకి పైల్వాన్ గుండెకు పరిశాన్ లెక్కుందుల్లా పడుసోళ్ళ పరిస్థితి. క్రికెట్ ఆడుకుంటా కూల్తాన్రు, వాకింగ్ లా అడ్డం పడతాన్రు. రయ్యి నురుకుతున్న బండికి సడన్ బ్రేక్ వేసినట్టే గుండె కొట్టుకునుడు ఆగిపోయే కేసులు శితం పెరిగే. దేశంలా పడుసోళ్ళ సావుల మీద ఢిల్లీ ఎయిమ్స్ దవాఖానోళ్లే స్టడీ చేసి 170 మంది గుండెల్లా బ్లాకేజీలే కారణమని తేలిందట. అంటే నెత్తురు సప్లై చేసే నరంలా కొవ్వు వెరుగుడు, నల్ల పైపులా షెత్తిరుకుతే నీళ్లు సాఫ్గా రావు కదా, సేమ్ గట్లనే గుండెకు నెత్తురు అందకుంటే గీ డేంజర్ అవుతుందట. మామూలు మీరు చేస్తున్న వ్యాయామంతోనే ఎక్కువ అలసట పొందుతున్నా, ఆయాసం వస్తున్నా, లేకపోతే ఛాతిలో బరువు అనిపిస్తున్నా కానీ, విపరీతమైన చెమటలు పట్టడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా. ఇన్నొద్దులు గుండెపోటు అంటే 60-70 ఏండ్లు దాటినోళ్ళకే, అది కూడా పెయిల చెమటదియని పట్నపోళ్ళకే బగ్గొస్తుండే. కానీ ఇప్పుడు 16 ఏండ్ల పడుసుపోరలకు కూడా రావట్టే. పల్లెల్లో కూడా ఇనబడితిమి. గీ చలికాలంలా గీ డేంజర్ ఇంకింత ఎక్కువ ఉందిల్లా. రక్తం చిక్కబడడం జరుగుతుంది. ఇంకోటి అడ్రినలిన్ అనేటువంటి ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. ఈ అడ్రినలిన్ అనేది కూడా వింటర్లో కొద్దిగా ఎక్కువ రిలీజ్ అవుతుంది సమ్మర్ కన్నా. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల గుండె మీద స్ట్రెస్ ఎక్కువ పెరిగి గుండెపోటు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచి తిండి లేదాయే, సరిపోను నిద్ర లేకపాయే, ఆఫీసుల టెన్షన్, జీతాలు సాలక తిప్పలు, పెయ్యాల్సు లేక కొవ్వు పెరిగి గుండె మీద ఎఫెక్ట్ పడుతుందన్నట్టు. కాబట్టి పొద్దుగా లేచి 1 గంట నడవాలే, ఏది పడితే తినొద్దు, ఊకూక బీపీ పెంచుకోవద్దు, దిమాగ్ ఖరాబ్ చేసుకోవద్దు. ఇంతకంటే ఇంకో మార్గం లేదు సుమా.